నాటకానికి కానీ సినిమాకి కానీ నవరసాలు అనే కాన్సెప్టు పునాది లాంటిది. ఈ నవరసాలని కొంతమంది కళాకారులు కామెడీ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా కొంతమంది నటులు నవరసాలు గురించి చెప్పండి అంటే చింతపండు రసము, మిరియాల రసము ఇలా చెప్తుంటారు. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా ఒక నటుడు నవరసాలను గనక వెటకారం చేస్తే వాడికి వచ్చే జన్మంటూ ఉంటే అడుక్కు తింటూ పుడతాడు అని పెద్దల శాపం. ప్రధానంగా దర్శకుడికి, రచయితకి, నటుడికి ఈ నవరసాలు అనే కాన్సెప్టు బాగా తెలియాలి. ఎందుకంటే ఒక నాటకానికి కానీ, ఒక సినిమాకి కానీ, ఒక సన్నివేశానికి కానీ ఈ నవరసాలే మూలం. అసలు ఇంతకీ ఈ నవరసాలు ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే, భారతదేశంలో ప్రాచీన కాలంలో ఋషులు మానవ జీవితాన్ని బాగా పరిశీలించారు. వాళ్ళు కనిపెట్టింది ఏమిటి అంటే, ఏ మానవుడి జీవితంలో అయినా కొన్ని రకాల బేసిక్ ఎమోషన్స్ ఉంటాయి. అవి 8 అని ప్రాచీన భారతీయ ఋషులు నిర్ధారించారు. ప్రధానంగా నాట్యశాస్త్రం అనే గ్రంథం భారతదేశంలో 2000 సంవత్సరాలకు ముందు రాయబడింది. దాన్ని ఏ మహానుభావుడు రాశాడో తెలియదు, కానీ మనందరం నమ్ముతున్నది ఏంటంటే భరతముని అనే ఒక ఋషి ఆ నాట్యశాస్త్రాన్ని రాశాడు అని మనం నమ్ముతున్నాం. ఈ నాట్యశాస్త్రంలో భరతుడు 8 రకాల ప్రధానమైన ఎమోషన్స్ మానవ జీవితంలో ఉంటాయి అని నిర్ధారించాడు. వాటిని ఆయన అష్టరసాలు అన్నాడు. అంటే మానవ జీవితంలోని ఎమోషన్నే ఆయన రసము అనే పేరు పెట్టాడు. ఎమోషన్ లేదా మూడ్ లేదా మానసిక స్థితి ఏదైనా కూడా అది ఒక రసము అన్నాడు ఆయన. అలాంటివి 8 ఉంటాయి. మన జీవితంలో ఏ ఎమోషన్ కలిగినా స్థూలంగా చూస్తే ఆ 8 ఏదో ఒకటే అయి ఉంటుంది అని ఆయన నిర్ధారించాడు. అలా చాలా కాలం పాటు ఈ అష్టరసాలు అనే కాన్సెప్ట్ని భారతదేశంలో నాటక కళాకారులు పాటిస్తూ వచ్చారు. 1000 సంవత్సరాల తరువాత కాశ్మీర దేశంలో అభినవ గుప్తుడు అనే ఒక మహానుభావుడు పుట్టాడు. ఆయన తన కాలానికి అందుబాటులో ఉన్న అన్ని సాహిత్య, నాటక, అభినయ గ్రంథాలు పరిశోధించాడు. ఆయన నాట్యశాస్త్రాన్ని మూలం చేసుకుని తను ఒక గొప్ప గ్రంథాన్ని రాశాడు. దాని పేరు అభినవ భారతి. ఈ అభినవ భారతిలో అభినవ గుప్తుడు అష్టరసాలకి తోడుగా ఒక కొత్త రసాన్ని యాడ్ చేశాడు. దాని పేరు శాంతరసం. ఈ శాంతరసాన్ని తర్వాత కాలంలో కొంతమంది కళాకారులు ఒప్పుకున్నారు, కొంతమంది కళాకారులు ఒప్పుకోలేదు. కానీ ఈరోజు మెజారిటీ కళాకారులు నవరసాలు అనే కాన్సెప్ట్ని అంగీకరించారు. కాబట్టి ఈ నవరసాలు అనే కాన్సెప్టు స్టాండర్డ్ అయ్యింది. ఇంతకీ ఈ నవరసాలు ఏమిటి అని మనం చూస్తే, ఈ 9 రకాలైన ఎమోషన్స్ లేదా నవరసాలు శృంగారము, హాస్యము, కరుణము, రౌద్రము, వీరము, భయానకము, బేభత్సము, అద్భుతము, శాంతము. వీటిలో 4 రసాలే ప్రధానమైనవి. మిగిలిన రసాలు వాటి నుంచే పుడతాయి. ఆ ప్రధాన రసాలు ఏమిటి అంటే శృంగార రసం. శృంగారం నుంచి హాస్యము పుడుతుంది. రౌద్ర రసం, రౌద్రము నుంచి కరుణ రసం పుడుతుంది. వీరం నుంచి అద్భుత రసం పుడుతుంది. బీభత్సము నుంచి భయానకము జనిస్తుంది.